హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే మెథడాలజీ మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ అయితే దీంట్లో టోటల్గా 50 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ అనమాట, గణిత శాస్త్రం స్వభావానికి సంబంధించి 50 బిట్స్ అయితే ఇక్కడ నేను చెప్తాను. మీరు ఈ బిట్స్ చూసి ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్లు ఉన్నాయనేసి లేవనేసి పక్కకి వెళ్ళొద్దు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బిట్ అనేది సముద్రం అంతటి గణితానికి అంతు ఎక్కడిది అన్నవారు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది మైండ్లో వెంటనే స్ట్రైక్ అవ్వాలి. మనకు ఇలా చదివితే అది ఆన్సర్ కరెక్ట్గా అక్కడ ఉందా లేదా అనేది ఆప్షన్లో చూసుకోవాలి తప్పితే మనకు ఆప్షన్స్ని చూసి ఆన్సర్ అనేది పెట్టకూడదు. అలాంటప్పుడే మనకు మార్క్స్ అనేవి పోతాయి. ఆప్షన్స్ చూసినప్పుడు మనకు అదిలాగుంది ఇదిలాగుంది అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైనా కూడా బిట్ మల్టిపుల్ చాయిస్లో నేర్చుకోకండి. ఎప్పుడైనా బిట్ అనేది డైరెక్ట్ ఇలా చూస్తే బిట్కి ఆన్సర్ మన మైండ్లో స్ట్రైక్ అయ్యేటట్టు నేర్చుకోండి. అది నేను చెప్పేది. మీరు మల్టిపుల్ చాయిస్ ఇస్తారు కదా, ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది చూస్ చేసుకుందామంటే మాత్రం అది మార్క్స్ని కోల్పోయినట్టే. ఎప్పుడు అలాంటి ఛాన్స్ తీసుకోవాలంటే మనకు ఈ బిట్కి ఆన్సర్ తెలియదు అన్నప్పుడు 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఆప్షన్స్లో నుంచి ఆన్సర్స్ని చూస్ చేసుకోవాలి. నార్మల్గా అయితే అలా చేయకూడదు. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మెథడాలజీలో ఫస్ట్ చాప్టరు గణిత శాస్త్రం స్వభావం పరిధిలో నుంచి 50 బిట్స్ అయితే ఇక్కడ టోటల్గా చెప్తానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ బిట్, సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అన్నవారు. సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అన్నవారు భాస్కరాచార్యుడు. నెక్స్ట్, ఆర్కిమెడిస్ రచించిన గ్రంథం వచ్చేసి రైజింగ్ ఆఫ్ ద స్టార్స్. ఆర్కిమెడిస్ రచించిన గ్రంథం రైజింగ్ ఆఫ్ ద స్టార్స్. నెక్స్ట్, సంఖ్యలను బేసి సంఖ్యలుగా వర్గీకరించిన వారు. సంఖ్యలను సరి మరియు బేసి సంఖ్యలుగా వర్గీకరించింది ఆన్సర్ వచ్చేసి పైథాగారియన్లు. నెక్స్ట్, రెస్టోకేషన్ అంటే ఒక సమీకరణంలోని రుణ పదాలను సమీకరణంలోని రెండవ వైపుకు తీసుకెళ్లడం. ఒక సమీకరణంలో ఉన్న రుణ పదాలను ఆ సమీకరణం యొక్క రెండవ వైపుకి తీసుకెళ్లడం. రెస్టోకేషన్ అంటే ఒక సమీకరణంలో ఉన్న రుణ పదాలను సమీకరణంలోని రెండో వైపుకు తీసుకెళ్లడం రెస్టోకేషన్. నెక్స్ట్, టబిట్ ఇచిన్ కొర్రాకు సంబంధించి సరికాని అంశం. కోణాన్ని త్రిదాకరించారు. మాత్రికా చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరులు అమికబుల్ నెంబర్స్ అనే అంశంపై గ్రంథం రాశారు. కోటాజెంట్ పట్టికలు తయారు చేశారు. సరికాని అంశము అన్నాడు. సరికాని అంశం వచ్చేసి కోటాజెంట్ పట్టికలు తయారు చేశారు అనేది టబిట్ ఇబిన్ కొర్రాకు సంబంధించి సరికానిది. సరైనవి చూసుకున్నట్లయితే కోణాన్ని త్రిదాకరించారు. మాత్రికా చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరులు అమికబుల్ నెంబర్స్ అనే అంశంపై గ్రంథాలు రాశారు. ఇవి 3 టబిట్ ఇచిన్ కొర్రాకు సంబంధించి సరైనవి. సరికానిది కోటాజెంట్ పట్టికలను తయారు చేశారనేది సరికాదు. నెక్స్ట్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, గణితాన్ని పరికల్పిత ఉత్పాదక వ్యవస్థగా నిర్వచించిన వారు భాస్కరాచార్య, బెల్, బెంజమిన్ పీర్స్. ఎవరు కాదు. ఇక్కడున్న ఆన్సర్స్లో ఎవరు కాదు. సరే, గణితాన్ని పరికల్పిత మరియు ఉత్పాదక వ్యవస్థగా నిర్వచించిన వారు వచ్చేసి మేరియా పియరీ. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో ఎవరు కాదు. వీళ్ళల్లో పరికల్పిత మరియు ఉత్పాదక వ్యవస్థగా నిర్వచించింది మేరియా పియరీ. భిన్నాలను ఏకాంశ భిన్నాలుగా వ్రాయడానికి తోడ్పడే పట్టికలను తయారు చేసిన వారు. పట్టికలను తయారు చేసింది ఈజిప్టియన్లు. నెక్స్ట్, హిప్పోక్రటీస్ రుజువు చేసిన అంశాలలో లేనిది. చాపారేఖను లేదా కోణాన్ని త్రిదాకరించారు. అర్ధవృత్తం కంటే చిన్న వృత్తఖండాల్లో కోణం గురుకోణం. 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఒక వృత్తంలోని
స్వరూప వృత్త ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. హిపోక్రటీస్ రుజువు చేసిన అంశాల్లో లేనిది వచ్చేసి చాపరేఖ లేదా కోణాన్ని త్రిదాకరించడం అనే దాన్ని హిపోక్రటీస్ రుజువు చేయలేదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. రుజువు చేసిన అంశాల్లో ఉన్న వచ్చేసి అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండాల్లో కోణం గురుకోణంగా ఉంటుంది. 2 వృత్తాలు వాటి వ్యాస వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఒక వృత్తంలో స్వరూప వృత్త ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అనేది కరెక్ట్. హిపోక్రటీస్ రుజువు చేసినవి. నెక్స్ట్, భారత గణిత శాస్త్ర చరిత్రలో శుల్ప సూత్రాల కాలం. భారత గణిత శాస్త్ర చరిత్రలో శుల్ప సూత్రాల కాలం వచ్చేసి క్రీస్తు శకం 200 సంవత్సరాల పూర్వం. క్రీస్తు శకం 200 సంవత్సరాల పూర్వకాలాన్ని భారత గణిత శాస్త్ర చరిత్రలో శుల్ప సూత్రాల కాలం అనేసి అంటారు. నెక్స్ట్, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1907 సంవత్సరంలో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించారు. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ అనే పదము ఏ భాషా పదాల నుండి తీసుకోవడం జరిగింది. మ్యాథమెటిక్స్ అనే పదము 2 గ్రీకు భాషా పదాల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ 2 గ్రీకు భాషా పదాలు ఏంటి అంటే మ్యాథనీన్ అండ్ టెక్నీ. మ్యాథనీన్ అంటే వచ్చేసి నేర్చుకోవడం అని అర్థము. టెక్నీ అంటే కళ లేదా ఒక సూక్ష్మ పద్ధతి. మ్యాథమెటిక్స్ అనేవి 2 గ్రీకు పదాలు, అవి మ్యాథనీన్ అండ్ టెక్నీ. ఆ మ్యాథనీన్కి అర్థం వచ్చేసి నేర్చుకోవడం, టెక్నీ అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి అనేసి అర్థం. అదేవిధంగా గణితంలోని గన్ అనే పదం వచ్చేసి సంస్కృతం నుంచి వచ్చింది. గన్ అంటే లెక్కించడం అనేసి అర్థము. సో చాలా బిట్స్ అనేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్కిప్ చేస్తే ఇవన్నీ మీరు మిస్ అయిపోయినట్టే. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ జియోమెట్రీగా గౌరవం పొందింది వచ్చేసి యూక్లిడ్. ఆన్సర్ వచ్చేసి యూక్లిడ్. నెక్స్ట్, అల్బర్గీకి సంబంధించి సరికానిది. ఖగోళం మీద 9 పుస్తకాలు రాశారు. సంఖ్యా సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. బీజగణితంపై పరిశోధనలు చేశారు. బాగ్దాద్లో నివసించారు. అల్బర్గీకి సంబంధించి సరికానిది వచ్చేసి ఖగోళం మీద 9 పుస్తకాలు రాశారు అనేది అల్బర్గీకి సంబంధించి సరికాదు. ఇవి సరికాదు ఇది అన్నప్పుడు సరైనవి చూసుకోండి. సంఖ్యా సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, బీజగణితంపై పరిశోధన చేశారు, బాగ్దాద్లో నివసించారు. అల్బర్గీకి సంబంధించి సరైనవి ఇవి. సరికానిది ఖగోళం మీద 9 పుస్తకాలు రాశారు అనేది సరికానిది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఎవరి రచనలను బట్టి ఈజిప్టియన్లు భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారని తెలుస్తుంది. ఎవరి రచనలను బట్టి ఈజిప్టియన్లు భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారని తెలుస్తుంది అంటే అహింస్ రాసిన రచనలు బట్టి ఈజిప్టియన్లు భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారని తెలుస్తుంది. నెక్స్ట్, త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి హెరాస్. త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త హెరాస్. నెక్స్ట్ బిట్, ఈజిప్టియన్లు తనకు కావలసిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించిన పద్ధతి. ఈజిప్టియన్లు తనకు కావలసిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించిన పద్ధతి వచ్చేసి యత్నదోష పద్ధతి. నెక్స్ట్, టాల్మీ రాసిన గ్రంథాలు వచ్చేసి గణిత శాస్త్ర సంహారము, ఆర్మీగెస్ట్. గణిత శాస్త్ర సంహారము మరియు ఆర్మీగెస్ట్. గణిత శాస్త్ర సంహారము. నెక్స్ట్, కొన్ని స్వానుభవ విషయాలు అనిర్వచిత పదాలు స్వీకృతాలు నిరూపించబడిన సత్యాలపై ఆధారపడేవి. కొన్ని స్వానుభవ విషయాలు అనిర్వచిత పదాలు స్వీకృతాలు నిరూపించబడిన సత్యాలపై ఆధారపడేవి ఏది అంటే నిగమన హేతువాదము. హేతువాదం. నెక్స్ట్,
ఆల్-ఖ్వారిజ్మీ రచించిన బీజగణితం ఎన్ని ముఖ్య నియమాల మీద ఆధారపడింది? ఆల్-ఖ్వారిజ్మీ రచించిన బీజగణితం ఎన్ని ముఖ్య నియమాల మీద ఆధారపడిందంటే 2 ముఖ్య నియమాల మీద ఆధారపడింది. నెక్స్ట్, రిడక్షన్ అనగా? రిడక్షన్ అంటే సజాతి పదాల కూడిక. రిడక్షన్ అంటే సజాతి పదాల కూడిక. రిడక్షన్ అంటే సజాతి పదాల కూడిక. నెక్స్ట్, గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తానని పేరు పొందిన వారు. గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తానని పేరు పొందిన వారు వచ్చేసి ప్లేటో. సో ఇలా బిట్ చదవంగానే పలానానికి ఆన్సర్ అనేది ఇలా స్ట్రైక్ అయిపోవాలి. మనము ఆప్షన్స్ చూసి ఆన్సర్ చూస్ చేసుకుందామంటే మార్క్స్ని కోల్పోవచ్చు. నెక్స్ట్, అల్మాగెస్ట్ జాగ్రఫికా అనే 2 ప్రసిద్ధ గ్రంథాలను రచించిన శాస్త్రవేత్త. ఆల్మాగెస్ట్ జాగ్రఫికా అనే 2 ప్రసిద్ధ గ్రంథాలను రచించిన శాస్త్రవేత్త వచ్చేసి క్లాడియస్. నెక్స్ట్, హిప్పార్కస్కు సంబంధించి సరి అయినది. శాంకవ పరిచ్ఛేదనంపై 8 పుస్తకాలు రచించారు. గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తానని పేరు పొందారు. ఉపపత్తికి విశ్లేషణకు ఒక పద్ధతిగా కనుగొనడం, త్రికోణమితిని సృష్టించారు. సరి అయినది అన్నాడు. హిప్పార్కస్కు సంబంధించి సరి అయినది త్రికోణమితిని సృష్టించారు. గణిత శాస్త్రంలో తయారు చేస్తానని చెప్పింది ప్లేటో. నెక్స్ట్, సంఖ్యా విధానానికి అర్థమెటికా అని, గణన విభాగానికి లాజిస్టికా అని పేరు పెట్టినవారు. సంఖ్యా విధానానికి అర్థమెటికా అని, గణన విభాగానికి లాజిస్టికా అని పేరు పెట్టింది గ్రీకులు. నెక్స్ట్, సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుగొనే పద్ధతిని కనిపెట్టినవారు. సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుగొనే పద్ధతిని కనిపెట్టింది వచ్చేసి ఎరటోస్టెనిస్. నెక్స్ట్, పంచసిద్ధాంతిక గ్రంథకర్త వచ్చేసి వరాహమిహిరుడు. నెక్స్ట్, ఆర్యభట్టీయం గ్రంథంలో సమతల జ్యామితికి చెందిన ఎన్ని నియమాలు ఉన్నాయి? ఆర్యభట్టీయం గ్రంథంలో సమతల జ్యామితికి చెందిన ఎన్ని నియమాలు ఉన్నాయి? ఆర్యభట్టీయం గ్రంథంలో సమతల జ్యామితికి చెందిన 32 నియమాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 32. నెక్స్ట్, ఆర్యభట్టీయం గ్రంథంలో సమతల జ్యామితికి సంబంధించి ఎన్ని నియమాలు ఉన్నాయంటే 32 నియమాలు ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 32. ఇక్కడ ఆర్యభట్టీయం ఎక్కడ జన్మించాడంటే పాటలీపుత్రంలో జన్మించాడు. ఎప్పుడు అంటే క్రీస్తకం 476 మార్చి 21న జన్మించారు. ఈయన విద్యాభ్యాసం ఎక్కడ అంటే నలంద విశ్వవిద్యాలయంలో. ఎవరు? ఆర్యభట్టీయం. నెక్స్ట్, ఆర్యభట్టీయం 23వ సంవత్సరంలో ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని ఏ ఏజ్లో ఆర్యభట్టీయం గ్రంథాన్ని రాశాడంటే 23వ సంవత్సరంలో రాశారు. నెక్స్ట్, ఆర్యభట్టీయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే ఆర్యభట్టీయంలో మొత్తం 121 శ్లోకాలు అనేవి ఉన్నాయి. మొత్తం ఎన్ని అధ్యాయాలుగా విభజించారంటే 4 అధ్యాయాలుగా విభజించారు. అవి వచ్చేసి గీతికాపాదం, గణితపాదము, కాలక్రియాపాదం, గోళపాదము. మనకు గీతికాపాదంలో వచ్చేసి 10 శ్లోకాలు ఉన్నాయి. గణిత పాదంలో వచ్చేసి 33 శ్లోకాలు ఉన్నాయి. గోళపాదంలో వచ్చేసరికి 50 శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా మనము కాలక్రియ పాదంలోకి వచ్చేసరికి 22 శ్లోకాలు ఉన్నాయి. సో ఇక్కడ కింద క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరికానిది అన్నాడు. సో ఈ క్రింది వానిలో సరికానిది కాలపాదంలో 50 శ్లోకాలు ఉన్నాయని ఇచ్చాడు. కానీ కాలక్రియ పాదంలో ఉన్న శ్లోకాలు 22 కాబట్టి సరికానిది ఏది అంటే ఆప్షన్ 2. నెక్స్ట్, లీలావతి గ్రంథం దేనికి ప్రసిద్ధి? లీలావతి గ్రంథము దేనికి ప్రసిద్ధి? లీలావతి గ్రంథం వచ్చేసి అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యల సాధనకు, అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యలు సాధనకు లీలావతి గ్రంథం అనేది ప్రసిద్ధి. నెక్స్ట్, గణితానికి ఇతర పాఠ్య విషయాలకు గల సంబంధం. గణితానికి ఇతర పాఠ్య విషయాలకు మధ్య గల సంబంధం వచ్చేసి బాహ్య సహసంబంధం. బాహ్య సహసంబంధం. నెక్స్ట్, ఈజిప్ట్ సంఖ్యా విధానంలో చూపుడు వేలు గుర్తు దేనిని సూచిస్తుంది?
ఈజిప్టు సంఖ్యా విధానంలో చూపుడు వేలు గుర్తు 10,000ను సూచిస్తుంది. 10,000ను సూచిస్తుంది. నెక్స్ట్, లీలావతి గ్రంథంలో ఏ విషయాలను చర్చించడం జరిగింది? లీలావతి గ్రంథంలో చర్చించిన విషయాలు వచ్చేసి పూర్ణ సంఖ్యల గురించి చర్చించారు, భిన్నాలు, ఇవి నోట్ చేసుకోండి. పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, వడ్డీకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా శ్రేణులకు చెందిన అంకగణితము, క్షేత్రగణితము, నిష్పత్తి ప్రస్తారాలకు చెందిన విషయాలు, ఇవన్నీ కూడా మనకు లీలావతి గ్రంథంలో చర్చించడం జరిగింది. నెక్స్ట్, శ్రీనివాస రామానుజంకు సంబంధించి సరికాని అంశము. శ్రీనివాస రామానుజంకు సంబంధించి సరికాని అంశము సమున్నత సంయుక్త రేఖలు అనే భావనను ప్రవేశపెట్టారు. ప్రధాన సంఖ్యలపై పరిశోధనలు చేశాడు. వృత్త పరిధికి వ్యాసానికి గల స్థిర నిష్పత్తి 3.1416 అని ప్రకటించారు. గోల్డ్ బ్లాక్ కంజంక్షన్ యొక్క వివరణ కనుగొన్నాడు. సరికానిది అన్నాడు కాబట్టి వృత్త పరిధికి వ్యాసానికి స్థిర నిష్పత్తి విలువ కనుగొన్నది శ్రీనివాస రామానుజం కాదు. సో సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 3. సరైన అంశాలు చూసుకోండి. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టింది రామానుజం. ప్రధాన సంఖ్యలపై పరిశోధనలు చేసింది రామానుజం. గోల్డ్ బ్లాక్ కంజంక్షన్ యొక్క వివరణ ఇచ్చింది రామానుజం. నెక్స్ట్, రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథ రచయిత. రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథ రచయిత వచ్చేసి హెప్సీ క్లీన్. రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ గ్రంథ రచయిత హెప్సీ క్లీన్. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ బిరుదు. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ ఎవరి బిరుదు? న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ బిరుదు వచ్చేసి ఆర్కిమెడిస్ యొక్క బిరుదు న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ. నెక్స్ట్, రుణరాశుల ఉనికిని మొదట గుర్తించినవాడు. రుణరాశుల ఉనికిని మొదట గుర్తించింది భారతీయులు. నెక్స్ట్, ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు రాసిన పశ్చిమ అరబ్బులు దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు రాసింది ఆల్బర్టియా. ఈయన ఏ దేశానికి చెందిన వారంటే పశ్చిమ అరబ్బుల దేశానికి చెందిన వ్యక్తి ఆల్బర్టియా. ఈయన రాసింది ఏంటంటే ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలను రాసింది ఆల్బర్టియా. నెక్స్ట్, వృత్త పరిధికి వృత్త వ్యాసార్థానికి గల స్థిర నిష్పత్తి విలువ 3.1416 ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించిన శాస్త్రవేత్త. ఉజ్జాయింపు విలువ 3.1416ని ప్రకటించింది ఆర్యభట్ట. నెక్స్ట్, బ్రహ్మ సిద్ధాంతము, సిద్ధాంత శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించినవారు. బ్రహ్మ సిద్ధాంతము మరియు సిద్ధాంత శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించింది హెచ్.టి. కోల్బ్రూక్. నెక్స్ట్, గణితాన్ని ఇతర అంశాలతో అన్వయం చేసుకోవడంలో ఈ స్థాయి నుండే అభివృద్ధి చెందాలి. గణితాన్ని ఇతర అంశాలతో అన్వయం చేసుకోవడం అనేది ఈ స్థాయి నుండే అభివృద్ధి చెందాలి. అంటే ఏ స్థాయి నుంచి అంటే ప్రాథమిక స్థాయి నుంచే అభివృద్ధి చెందాలి. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానము. ఈ సిద్ధాంతం ఇతని పేరు మీద ప్రసిద్ధి చెందింది. పైథాగరస్ సిద్ధాంతం అండి ఇది. ఒక లంబకోణ త్రిభుజం కర్ణంపై చతురస్రం మిగిలిన 2 భుజాల చతురస్రాల మొత్తానికి సమానము అనేది ఇతని పేరు మీద ప్రసిద్ధి చెందింది. ఎవరి పేరు మీద అంటే పైథాగరస్ పేరు మీద. పైథాగరస్ సిద్ధాంతం. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితమని నిర్వచించింది. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది బెంజమిన్ పీర్స్. నెక్స్ట్, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజం. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన వ్యక్తి వచ్చేసి శ్రీనివాస రామానుజం. నెక్స్ట్, యూక్లిడ్ రాసిన ఎలిమెంటా గ్రంథంలో 3వ భాగంలో
దేనికి సంబంధించిన అంశాలు ఉంటాయి? యూక్లిడ్ రాసిన ఎలిమెంటా గ్రంథం 3వ భాగంలో దేనికి సంబంధించిన అంశాలు ఉంటాయంటే వృత్తాలు, చాపాలు, జాలు. వృత్తాలు, చాపాలు, జాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో 3వ భాగంలో వృత్తాలు, చాపాలు, జాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. నెక్స్ట్, సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పరిమితమే అన్నది. సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పరిమితమే అన్నది కాంట్. నెక్స్ట్, పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసినవారు? పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసింది ఫిలోలాస్. నెక్స్ట్, ఇంట్రడక్టియా అర్థమెటికా పుస్తక రచయిత. ఇంట్రడక్టియా అర్థమెటికా పుస్తక రచయిత వచ్చేసి నికోమకస్. ఇంట్రడక్టియా అర్థమెటికా పుస్తక రచయిత నికోమకస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మల్టిపుల్స్లో నేర్చుకోవద్దు. డైరెక్ట్ బిట్ మనం చదవంగానే ఆన్సర్ అనేది మైండ్లో స్ట్రైక్ అయ్యేటట్టు చదవండి. ఆప్షన్స్ చూసి ఆన్సర్స్ పెడతామంటే కన్ఫ్యూజ్ అవుతారు, మార్క్స్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇది 50 బిట్స్ వీడియో అనమాట, మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో సైన్సో లేకపోతే మ్యాథ్స్ అనేది కంటిన్యూ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.